చేసింది. ఇప్పుడు తిరువీర్‌కి ఇచ్చేద్దాం మనం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో తిరువీర్ గారిని మాట్లాడుతుందని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చాలామంది ఫ్రెండ్స్ పనిచేశారు. ప్రియా, రాగమయూర్, నరేష్, హరిశంకర్ అండ్ వీళ్ళతో పాటు ఈ సినిమా కథ నాకు తెలుసు. ఈ కథ కంటే ముందు చాలా సంవత్సరాల పాటు మెట్రో కేవ్స్ అందులో అనురాగ్ తెలుసు. సో ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని. సో ఆగస్ట్ 15th నీకు కూడా స్వాతంత్రం. సో సరే 14 అర్ధరాత్రి స్వాతంత్రం. సో కథ తెలుసు నాకు. కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఫ్యామిలీ అందరూ పండగలకో సరదాగో కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం సెలెక్ట్ చేసుకొని. సో అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతోంది వీరాంజనేయులు విహారయాత్ర. సో చాలా అంటే ఒక ఇందాక చెప్పాడు ప్రేమతో రాసుకున్నానని, మీకు అది ఎవ్రీ ఫ్రేమ్లో కనబడుతుంది. అండ్ టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది, విజువల్స్ కానీ సౌండ్ కానీ. సో విన్ గురించి చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసింది 90s. సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. సో వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా. సో ఈ సినిమా ఇంకా డెఫినెట్గా నరేష్ గారు వీళ్ళందరి గురించి చెప్పాల్సిందే ఉంది, శ్రీలక్ష్మి గారు. సో ఒక మంచి సినిమా, మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా ఆగస్ట్ 13th నైట్ రాబోతుంది. సో పెద్ద సేమ్ 90s కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి, ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, కొత్త కొత్త సినిమాలు సిరీస్లు రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తిరువీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చేసింగ్ ద ఈవెంట్. అండ్ సందీప్ రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.